రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం మహాసభని ఎందుకంటున్నానంటే దేశ చరిత్రలోనే ఇలాంటి ఒక సభ జరిగినటువంటి సందర్భం మనకు లేదు. నిజంగా మేమందరూ టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటే ఆ జనహోరు, ఆ జగనన్న హోరు చూస్తూ ఉంటే ఎవరికైనా సరే గూస్ బంప్స్ వస్తాయి. నాకు తెలిసి రాయలసీమలో, కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అడ్రస్ నేనటి మీటింగ్తో నేనైతే గల్లంత అయిపోయిందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎల్లో మీడియా కానీ, లోకేష్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక స్థానాలతో ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజులు మావి, పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ రోజు వాళ్ళందరికీ మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలని దానికి సంకేతమే నిన్న రాప్తాడు మహాసభ దేశ చరిత్రలోనే ఒక గొప్ప సభగా మిగిలిపోతుందని నేనైతే అభిప్రాయపడతాను.